హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రీట్. ఈ రోజు మన వీడియో ఏంటంటే భోగి రోజు భోగి మంటలు అయిపోయిన తర్వాత మేము ఎవ్రీ ఇయర్ పెళ్లిగుట్ట అని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము. అక్కడ ఎలా వెళ్ళాము ఏంటి అని చూపిస్తాను. ఇదిగోండి, దానికంటే ముందుగా మేము ఇంట్లో ఉప్పలమ్మ ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి నాన్న వాళ్ళ ఇంట్లో. సో ఏ పూజ చేసినా ముందు అక్కడ పూజ చేసుకొని కానీ బయలుదేరటానికి అవ్వదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ భోగి రోజు ఇదిగోండి ఉప్పలమ్మ ఎల్లమ్మ గుళ్ళు ముందు ఊడ్చి కొంచెం కళ్ళాపు చల్లి బాను ముగ్గేస్తుంది. తర్వాత పసుపు కుంకుమ కౌసి ఇలా ఆడపిల్లలు పూజ చేస్తూ ఉన్నారు. ఆ పూజ అంతా అంటే పూలు డెకరేషన్ కూడా చేస్తాము. పూలు అవి తీసుకొచ్చాం, బంతి పూలు కట్టేసి ఇలాగా డెకరేషన్. ఇదిగోండి అగరబత్తులు వెలిగడానికి చాలా కష్టపడుతుంది భాను గాలి కదా, ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలికి అది అవ్వట్లేదు. సో ఇదిగోండి ఇలాగా హెల్ప్ చేస్తున్నారు ఎవరో, అగరబత్తీలు అయితే వెలిగిస్తుంది. అతి కష్టం మీద వెలిగించింది. ఇదిగోండి అగరబత్తీలు. ఉప్పలమ్మ గుడి అనమాట ఇది. మాకు పూజ చాలా బాగా చేసుకుంటాం ఉప్పలమ్మ ఎల్లమ్మ. ఇక్కడ వచ్చేసి అంటే స్టార్టింగ్ ఇయర్ కి చేసి తర్వాత 5 years వరకు అలా చేస్తాం అనమాట. మాకు ఎప్పుడో వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి మాత్రం ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకునే వెళ్తాం. పక్క ఊరికి వెళ్ళినా ఏదైనా మంచి పని చేసినా, ఏదైనా ధాన్యం వచ్చినా, ఎక్కడైనా ఇక్కడ పాలు పొంగించి ఏదైనా పూజ చేసిన తర్వాతే బయటికి వెళ్తాము. సాటర్డే కూడా ఇక్కడ మా తమ్ముడు కొబ్బరికాయ కొడతాడు, అమ్మోళ్ళేమో ఫ్రైడే కొడతారనమాట. ఇదిగోండి ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాను అనమాట బంతి పూలతోటి. ఇంట్లో ఏ కార్యక్రమం శుభకార్యమైనా కానీ ఇలాగా ముందు అమ్మవార్లకి పూజ చేయడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు. ఈ అమ్మవారు వెలిసినప్పటి నుంచి. ఇదిగోండి ఇక్కడేమో ఎల్లమ్మ తల్లి, ఈమె ఉప్పలమ్మ తల్లి, ఆమె ఎల్లమ్మ. సో వీళ్ళిద్దరిని సిస్టర్స్ అంటారట. సో ఎప్పటి నుంచో ఉంది నా పెళ్లికి ముందు నుంచి. ఇప్పుడు ఆ గుళ్ళు పూజ అయిపోయిన తర్వాత మనం ట్రాక్టర్లో వెళ్తాం కాబట్టి ఈసారి ఎద్దుల బండి లేదు, ఎద్దులు లేవు. సో అందుకని చెప్పేసి ఈసారి ఎప్పుడు ట్రాక్టర్ ఎద్దుల బండి, కానీ ఈసారి ఎద్దుల బండి లేదు, ఎక్సెస్ మామూలుగా ట్రాక్టర్ తోనే వెళ్తున్నాము. దీనికి కూడా పూజ చేయాలి కాబట్టి వెహికల్ కి ఇదిగోండి పసుపు రాసి బొట్లు పెడుతున్నాం నేను కౌసి ఇలాగా. కడిగాడు ఇప్పుడే సోను ఎద్దుల బండి, గుళ్ళు, మరి ఎద్దులు, ఆవులు అన్ని పొద్దున్నే భోగి రోజు భోగి మంటలు అయిపోయిన తర్వాత అన్ని వరుసగా పైపు పెట్టేసి కడిగిన తర్వాత ఇదిగోండి పసుపు రాసి అలా బొట్లు పెట్టి ఆ బండిని కూడా డెకరేట్ చేస్తాం అనమాట. ఎద్దుల బండిని కూడా చాలా బాగా డెకరేట్ చేసుకొని వెళ్ళేవాళ్ళము. ఈసారి ఏంటంటే కొంచెం హడావుడి అయిపోయింది. అందులో పనుల రోజులు రాజశేఖర్ ఏదో వరి పొలం దగ్గర అటు ఇటు అయిపోయింది. ఎద్దులు ఒకటి లేవు, ఈసారి ఉన్నాయి కానీ అవి అంత అంత ట్రైన్డ్ కాదనమాట, గిత్తలు. సో అందుకని చెప్పేసి వాటిని కట్టలేదు, మళ్ళీ బెదురుతాయి కదా అని చెప్పేసి. రెగ్యులర్ గా వెళ్ళేవైతే లేవు. సో అందుకని చెప్పేసి అది ఎద్దుల బండి కట్టలేదు. లేదంటే ఎద్దుల బండి కడితే ఎద్దుల బండిలో వెళ్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది, మైక్లు అవి పెట్టేసుకొని చాలా బాగుంటుంది. ఎద్దుల బండి లేదు ఈసారి, ట్రాక్టర్లోనే వెళ్ళాలి. చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ప్రబ్బండి కూడా కడతామండి. ప్రబ్బండి ముందు రోజు తీసుకొచ్చి దాన్ని వాష్ చేసి దాన్ని కలర్ పేపర్లు అవి మైదా పిండి పెట్టి అంటించేస్తారు. ఇదిగోండి కౌసిని ఇవి చెయ్యమ్మా అంటే ఏదో దానికి నచ్చినట్టుగా పెట్టేస్తుంది. ఫోన్లే అని వదిలేసాను, ఎందుకంటే అలా ఒక 4-5 సార్లు పెడుతూ ఉంటే దానికే తెలుస్తుందిలే అని చెప్పేసి వదిలేసాము. ట్రక్కుకి ఇలాగా అన్నిటికీ ఇంజిన్కి, టైర్లకి అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెడతాం అనమాట. అంటే వెహికల్తో వెళ్తాం కదా, దానికి కూడా పూజ చేస్తే మంచిది అని చెప్పేసి అలా చేస్తా. అయినా సాటర్డే ఎవ్రీ సాటర్డే తమ్ముడు కూడా పూజ చేస్తాడు ట్రాక్టర్కి. సో ఇదిగోండి పూలు, ఆ బండి కూడా అలంకరిద్దామని చెప్పేసి అలంకరిస్తున్నాం అనమాట. ఎద్దుల బండికి అయితే మీరు చెప్తే నమ్మరు, నేను ఆ పిక్ లేదు, దొరకలేదు నాకు అసలు వేద్దామంటే. దీంట్లో ఎద్దుల బండికి చక్కగా చుట్టూరు మామిడి తోరణాలు, పువ్వులు అన్ని కూడా పెట్టేసి బాగా అలంకరించేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎద్దుల బండి లేదు. వెనక చూసారా గడ్డి వాములు, అమ్మాళ్ళ ఇల్లు, ఇంకంతా రైతులు కదా, సో గడ్డి వచ్చే టైము, గడ్డి వాములు కనిపిస్తూ ఉన్నాయి. ట్రాక్టర్లు, గేదెలు, ఆవులు, ఇంకా ఇలాగ ఉంటదన్నమాట అక్కడ. రైతులు కదా, ఇంకంతే అక్కడ క్లైమేట్. ఇదిగోండి సోను ఏమో పూలు అలంకరిస్తున్నాడు ఆ బానెట్కి. ఇలాగా దండలు అవి పెట్టేస్తే మంచిగా అందంగా కనపడాలని చెప్పేసి పెడుతున్నాడు అనమాట వాడు. అక్కడ ఉండవురా అని చెప్పినా కానీ వినట్లేదు వాడు. ఇదిగోండి పువ్వులన్నీ అలంకరించాలి. ఈసారి ట్రక్కుకి అలంకరించలేదండి. ఆ తర్వాత ఇంకా గోమాతకు పూజ చేద్దామని చెప్పేసి గోమాతకు కూడా ఈసారి కౌసి మొత్తం పూజ అంతా కూడా కౌసి ఆ గోమాతకి పసుపు రాస్తుంది. తర్వాత భాను కూడా యాడ్ అయింది. ఇదిగోండి అలాగా నాన్న పట్టుకొని ఉన్నాడు. అమ్మ పొడుస్తుంది, మేము రాము అంటున్నారు.
పడవదమ్మా అన్నా కానీ వినట్లేదు. సో నాన్న నేను పట్టుకుంటాను రండి అంటే సరే అని చెప్పేసి కాళ్ళకి ఆ ఫ్రంట్కి అంతా కూడా పసుపు రాసి బొట్లు పెట్టడం, పూలదండ ఇలాగా చేస్తున్నారు. కొమ్ములు పట్టుకోమంటే వాళ్ళకి భయం అంట. సరే నేను రాస్తాను ఉండండి అమ్మా అని చెప్పేసి నేను రాసి బొట్లు అయ్యి వాళ్ళ చేత పెట్టించారనమాట. వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడిప్పుడే కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి వాళ్ళకి ఈసారి ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చాము. చూడండి వెనక కూడా గేదెలు అవన్నీ కూడా నేను మీకు కనిపించాలనే ఉంచాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అంటే క్రాప్ చేయొచ్చు కానీ నేను అలా చూపిద్దాము న్యాచురల్ గా అని చెప్పేసి అలా వదిలేసాను. వెనక గేదెలు, ట్రాక్టర్లు ఇలాగ అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గోమాత పూజ అయితే అవుతూ ఉంది. ఆ టైంలో ఎవరు అవైలబుల్ ఉన్నారు? నేను, భాను, కౌసి ముగ్గురమే. మిగతా వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారనమాట. పొద్దున్నే పులిహోర, దద్దోజనం అలా కలిపేసి రెడీగా ఉంచారు అక్కడికి పట్టుకెళ్ళడానికి, అక్కడ వచ్చిన వాళ్ళకి పెట్టడానికి. దట్టు మళ్ళీ ఇంకా అక్కడ పాలు పొంగళ్ళు అవి ఉంటాయి. గుడికి వెళ్తాం కదా పిల్లిగుట్ట అని చెప్పేసి, అక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూ అండి. నేను చెప్పాలి ఇప్పుడు మీకు, గట్టులా ఉంటుంది కొండ రాయికి అలాగా స్వామి వెలిసాడనమాట. మీకు చూపిస్తాను. నాకెందుకో ఇయర్ ఇంకా స్వామి బయటకు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అంతకుముందు అంత లేదు. తర్వాత చూస్తుంటే బాగా బయటకు వచ్చాడు అని అనిపించింది. మీరు చూద్దురు కానీ ఈ వీడియోలో అక్కడ పెద్ద గుడి గోపురం ఏం ఉండదండి. రాయికే ఉంటాడు స్వామి. చాలా బాగుంటుంది. అలా గుళ్ళు లాగా అట్లా ఏం ఉండదు. బాగుంటుంది. చిన్న సందు అంతే. చాలా బాగుంటుంది. మెడలో దండ అది పూల దండ అది వేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ చూడండి ఆ గోమాతకి ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా దండం పెట్టుకొని దానికి నైవేద్యంగా కమలా పండు అవి తీసుకొచ్చేసి పెడదాము అని చెప్పేసి పంపించాము. ఇంకో ప్రదక్షిణలు అవి చేస్తున్నాం. దూరం ఆ చెప్పులు లేకుండా నడవలేకపోతున్నాం, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అవి ఇవి అంటే మళ్ళీ ఎవరో అందిస్తే ఆ ప్రసాదం తీసుకొచ్చి పెడదాంలే అని నాన్న పక్కన కట్టేసారనమాట. ఇంకోండి ఇంకా ఇంకా డెకరేషన్స్ అయితే అవ్వలా వెళ్ళే, ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇంకా అవుతూ ఉందన్నమాట డెకరేషన్స్. చివరికి ఇలాగా చేసేస్తున్నారు. కానీ ఎద్దుల బండి అయితే అదొక థ్రిల్లింగ్ గా ఉంటుందండి. ఎద్దుల బండి ఉండేది, ట్రాక్టర్ ఉండేది ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి లేదు. ఎద్దుల బండిలో మైకులు పెట్టుకుని అలా నించొని వెళ్ళేవాళ్ళం. తర్వాత కూర్చొని వీధిలో అందరూ అక్కడి వరకు వెళ్ళేంత వరకు అలా చూస్తూ ఉండేవాళ్ళు. కొంచెం అదో హ్యాపీనెస్ ఉండేది. తర్వాత ఒకసారి అయితే ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్ళామండి. ఓ 4 km 5 km అలా ఉంటుందేమో. అక్కడికి నడుచుకొని గట్టు దగ్గరికి అలా నడుచుకొని కూడా వెళ్ళామన్నమాట ఒక సంవత్సరం. ఇంటి దగ్గర నుంచి నడుద్దాము అని చెప్పేసి చెప్పులు తీసేసి అలాగ నడుచుకుంటూ ట్రాక్టరు, ఎద్దుల బండి, మేము నడుచుకుంటూ మళ్ళీ మిగతా బైకులు వచ్చాయి. కారులో వచ్చేవాళ్ళు కారులో వచ్చారు, బైకుల్లో వచ్చేవాళ్ళు బైకుల్లో వచ్చారు. డెకరేషన్ అయితే అవుతూ ఉంది. ఇంకా డెకరేషన్స్ అయితే అవుతున్నాయి. ఇదిగోండి ఈ పక్కన పట్టుకుంటాం కదా, వాటికి కూడా డెకరేట్ చేస్తున్నారు. తర్వాత ఇదిగోండి కమలా పండు తీసుకొచ్చారు. ఇదిగోండి పెడుతూ ఉన్నాం అనమాట. ఆరెంజ్. తర్వాత వీడు సోను ఎద్దులు కూడా కడిగాడు. ఎద్దులు కడిగి వాటికి బొట్లు పెట్టి ఇదిగోండి ప్రబ్బండికి పూజ అనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసి ప్రబ్బండికి దాని నిమ్మకాయలు కట్టాలి. నిమ్మకాయలు అవి పూలదండ కట్టిన తర్వాత అదిగోండి వడికట్టు బియ్యము ఇలాగ అన్ని కడతారు ప్రబ్బండికి. దానికి మళ్ళీ ధూపము, వేపాకులు, వేప మండలు అలా కట్టారు. ధూపం కూడా వేస్తారు కొబ్బరికాయ కొట్టి. అది చేసిన తర్వాత అదొక ఆచారం కింద అయిపోయింది. ఎవ్రీ ఇయర్ భోగి రోజు వెళ్తారనమాట నాన్న వాళ్ళు అక్కడ పిల్లిగుట్ట అని చెప్పేసి ఆత్కూరు. చాలా బాగుంటుంది. అక్కడే పాలు పొంగిచ్చుకొని అక్కడే తినేసి రావడం అనమాట. ఇదిగోండి వచ్చిన వాళ్ళు అందరు ఇలా వారిపోసి దండం పెట్టుకుంటున్నారు. పొగ వేసేసి సాంబ్రాణి పొగ వేస్తారు. ఇలాగా నాన్న ధూపం వేస్తున్నారు అనమాట. ముందు రోజు అదంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. పొద్దున్నే అంటే అవ్వదు కదా, సో అందుకని చెప్పేసి దానికి కడిగి దానికి మైదా రాసి దానికి పేపర్లు అవి అంటించేసి కలర్ పేపర్స్ అలాగ అంటించేసి రెడీ చేసుకొని పెట్టుకొని పొద్దున్న లేచిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో, నిమ్మకాయలు అలా కట్టుకొని పెట్టుకుంటారు. వడికట్టు బియ్యం కొత్తది తీసుకోవాలి క్లాత్. వడికట్టు బియ్యానికి కూడా దాన్ని తడిపి దాన్ని పసుపులో ముంచి ఆరబెట్టి దాంట్లో బియ్యం కట్టేసి పెడతారనమాట. ఇదిగోండి చక్కగా సాంబ్రాణి పొగ, కొబ్బరికాయ అది కొట్టేశారు, కొబ్బరి కొడుతున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అందరూ దండం పెట్టుకోవచ్చు అనమాట. అలాగ అవుతూ ఉన్నాయి. ఆ ప్రబ్బండి కట్టుకోకుండా అయితే వెళ్ళకూడదటండి. ఫస్ట్ టైం మాకు తెలియక నాన్నోళ్ళకి ఫస్ట్ టైం ఎద్దుల బండిలో వెళ్ళాము. ఎవరూ లేరు ఇంట్లో వాళ్ళే అని చెప్పేసి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఎవరో, ఇలా కాదు ప్రబ్బండి కంపల్సరీ కట్టుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అలా కట్టుకొని వెళ్తుంటే ఒకళ్ళు అలా యాడ్ అయిపోయారనమాట. ఇదిగోండి పెద్దమ్మ ఇంకా అలాగా ఒక 40-50 మంది వెళ్ళిపోతాము.
అందరూ ట్రాక్టర్లో పట్టరు, కొంతమంది కారులో, కొంతమంది ఏమో బైకులో అలా వచ్చేస్తారు, ఆటోల్లో ఎలా వీలుంటే అలాగా. దండం అయితే పెట్టుకుంటున్నారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ పెట్టుకోవచ్చు అని అంటే సరే అని చెప్పేసి ఈ పొగేసి దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకోండి మాధవి పక్కన ఉంటారు, మాధవి ఇదిగోండి తీసుకెళ్తున్నారు ఇంకా ట్రాక్టర్లో పెట్టడానికి. అది తీసుకెళ్లేటప్పుడు గోవిందా గోవిందా అనుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ట్రాక్టర్ అటు సైడ్ పెట్టారు, అటు వేలో నుంచి రోడ్డు ఎక్కేదానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఉప్పలం గుళ్ళకి బయటకు వెళ్తున్నాం కదా. ఈశ్వరక్క ఇప్పుడే వచ్చింది ఇంకా రెడీ అయ్యి. సో ఇక్కడ దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట. అది ఫస్ట్ నుంచి ఇంకా అలా అలవాటు, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ దండం పెట్టుకొని మేము ఊరు ఏ గడప దాటి ఏ ఊరు వెళ్ళినా సరే, లోకల్ కాకుండా ఏ ఊరు వెళ్ళినా అక్కడ దండం పెట్టుకొని వెళ్ళడం అనేది ముందు నుంచి ఉన్నటువంటిది. సో ఇదిగోండి ఇక్కడ ట్రాక్టర్ కి ముందు కట్టారనమాట, ఇలాగా ప్రభ కట్టారు ఇలాగా. ఇంకోండి ఒక్కొక్కరు ట్రాక్టర్ అయితే ఎక్కి కూర్చున్నాము రెడీ. ఇప్పుడిప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది, ఇంకా బండి స్టార్ట్ అవ్వాలి. చైర్ కూడా వేసుకున్నాము, అంటే చైర్ ట్రాక్టర్ ఎక్కడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి వేసాం, కానీ ఆ చైర్ వల్ల అయితే యూజ్ లేదండి. ఎవరైనా సరే ముందు నుంచే ఎక్కారు, ఆ డోర్ దించి చైర్లో నుంచి అయితే ఎక్కలేదు. సో ఇది ఒక ఎంజాయ్మెంట్ కదా ట్రాక్టర్లో వెళ్ళాలంటే, ఎన్ని కార్లు ఉన్నా ఎన్ని బళ్ళు ఉన్నా, కానీ అందులో వెళ్ళేదానికంటే కూడా ఇందులో వెళ్ళడమే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఉండి ఒక్కొక్కరు గోవింద 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 నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గరిట్లు అన్ని కనిపిస్తున్నాయి కదా, ఆవు పాలు, బెల్లము, బియ్యము సగ్గుబియ్యం అన్ని ఇంటి దగ్గర నానబెట్టుకొని వెళ్ళిపోతాం అనమాట. పొద్దున్నే లేచిన తర్వాత నానబెట్టుకుంటే ఇంకా అలా వెళ్తూ గోవింద నామస్మరణ చేసుకుంటూ అందరూ కూడా గోవింద గోవింద అనుకుంటూ అలాగా సెంటర్ లోకి వచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ అవతల వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి, అక్కడ కూడా దండం పెట్టుకుంటాము. సో ఫైనల్ గా అయితే మనం రీచ్ అయ్యామండి ఆత్కూరు పిల్లిగుట్ట స్వామి వెంకటేశ్వర స్వామి. ఇదిగో ప్రదక్షిణ చేస్తూ ఉండగా నామాలు లాగా కనిపిస్తున్నాయి చూసారా గుట్ట, ఆ లోపలే ఉంటాడు స్వామి. ఒక ప్రదక్షిణ చేసి వస్తాము ఆ ట్రాక్టర్ లో. తర్వాత ఇదిగోండి పొయ్యిగట్లు అలా ఉంటాయి, లోపల షెడ్ వేసారు, ఎప్పుడు ఉంటుంది పొయ్యిగట్లు అలాగ ఎప్పుడు పెట్టేసి ఉంటాయి. ఈసారి కొంచెం ఇంకా పెద్ద షెడ్ వేసారు. సో అక్కడ ఆల్రెడీ గట్లు ఉన్నాయి కాబట్టి వాటి మీద నీళ్లు జల్లి పసుపు కుంకుమ అలా పెట్టేసి మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పాత్రల్లో పాలు అవి పోసుకొని పాలు పొంగించేసుకోవడమే అనమాట. ఇదిగోండి గిన్నెలకు పసుపు బొట్లు అవి పెట్టుకోవాలి కాబట్టి, సో ఇదిగోండి గిన్నెకి పసుపు రాసేసి బొట్లు పెడుతూ ఉన్నాను. చాలా బాగుంటుందండి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా. అన్ని చెట్లు ఈసారి మరీ కొంచెం కంజెస్టెడ్ గా ఉంది వే అంతా కూడా. ఒక్కొక్కసారి అయితే ఎప్పుడు 3 ప్రదక్షిణ చేస్తాం, ఈసారి మాత్రమే ఒక ప్రదక్షిణ చేసాం. ఎందుకంటే దారి కరెక్ట్ గా లేదు, అన్ని కంపలు అవి ట్రాక్టర్ వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా రావాల్సి వచ్చింది. సో ఒక ప్రదక్షిణ చాలు అని దండం పెట్టుకొని ఇలా వచ్చామన్నమాట. ఇదిగోండి తెచ్చుకున్న సరుకు ఇవన్నీ ఎంతమంది వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు పిల్లలు అందరూ కూడా వాటర్ క్యాన్ ఒకటి వేసుకెళ్తాము, పులిహోర దద్దోజనము ఇలా కొబ్బరికాయలు అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాము. ఇక్కడ చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయో, రాధాకృష్ణులు ఇలా కొంచెం సీనరీస్ బాగుంటాయి, అక్కడక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. సో మేము పొయ్యి దగ్గర ఈ పాలు పొంగళ్ళ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తే ఇంకా తర్వాత ఈ పాలు పొంగించేంత టైంలో వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఆ లాస్ట్కి మేము వెళ్తాం అనమాట. ఎందుకంటే అందరూ ఒకేసారి పట్టరు, అది చిన్న టెంపుల్ అంటే టెంపుల్ లా కూడా కాదు, ఒక రాయిలా ఉంటుంది స్వామి. ఆ లోపలికి వెళ్ళాలంటే 4-3 వెళ్ళేటప్పటికే కొంచెం టైట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు, ఆ తర్వాత మేము వెళ్తాం అనమాట. ఇదిగోండి ఇలాగ కొండ మెట్లుంటే అలా పైకి ఎక్కాలి. ఇక్కడ శివుడు రాధాకృష్ణులు అందరు విగ్రహాలు ఉంటాయన్నమాట, చక్కగా ఏర్పాటు చేశారు. ఆ పక్కన ట్యాప్స్ ఉన్నాయి, అక్కడ కాళ్ళు కడుక్కొని ఇలా రావచ్చు. ఆర్చిలో నుంచి ఇలా వచ్చేసామంటే ఆ పక్కన చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. చాలా బాగుంటుంది సీనరీ అయితే మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వెళ్తాము. సో ఈ ఇయర్ మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇంకొంచెం డీటెయిల్డ్ గా వీడియో అవి తీసుకోవడం జరుగుతుంది. చూసారా ఆవు, ఇలాగే ఏనుగులు, అమ్మవారు చక్కగా ఉన్నారు కదా. అందరూ బాగా చక్కగా ఇక్కడ నించొని ఫోటో సెషన్స్ అన్ని పెట్టుకున్నారు, చక్కగా ఫోటోలు అన్ని దిగుతారనమాట. వెళ్ళినప్పుడల్లా అలాగే అవుతూ ఉంది. మిగతా వాళ్ళకి నేను పాలు పొంగించి పరమన్నం రెడీ అయ్యేంత వరకు వాళ్ళకి పాపం ఇదే ఏదో ఒక రకంగా ఫోటోలు అవి దిగుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. కొన్ని స్టెప్స్ ఒక 40-50 ఉంటాయి అనుకుంటా. ఆ దారిలో అక్కడక్కడ గంటలు ఉంటాయి. గంటలు ఏంటంటే వాళ్ళు మొక్కున్న వాళ్ళు అలా కడతారు. కొంచెం ఒక 10 స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ లో ఇలా కళ్యాణ మండపం లాగా ఉంటుంది. అక్కడ సీతారాములది ఏదో ఉంటుంది గోడకు పెట్టేసి. ఇక్కడ చూసారంటే పైన శివలింగం ప్రతిష్ఠ చేశారండి. మేము వెళ్ళక 2 years అయింది.
సో ఇక్కడ ఈ 2 ఇయర్స్ లో ఎప్పుడో కట్టున్నారు గుడి శివలింగము. మేము చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాము. 2 ఇయర్స్ నుంచి వెళ్ళలేకపోయాం. ఇదిగోండి ఇలాగా గుడి అసలు గుడి ఇదండి. స్టెప్స్ ఉన్నాయి కదా! ఆ స్టెప్స్ ఎక్కి అలా లోపలికెడితే చిన్న సందు. ఆ సందు లోపలే ఉంటాడు ఇదిగోండి స్వామి. ఆ గోడకి పెయింట్ ఉందా? ఆ పెయింట్ కింద ఇదిగోండి స్వామి. దండలేస్తున్నారు కదా! అదే వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నమాట. చాలా చిన్నది. కాకపోతే ఏంటంటే అది ఎవ్రీ ఇయర్ రాయి లోపల నుంచి బయటకు వస్తూ ఉందన్నమాట. అది ఎవరు ప్రతిష్ఠించింది కాదు. స్వయంభూ అని అంటారు. ఇదిగోండి ఈ సందులో నుంచి వెళ్తే పైన ఏదో ఉంటుందంటారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు మేము కూడా. పైకి వెళ్ళాలట. అంటే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళలేదు. సో పిల్లలు అందరూ దర్శనం చేసుకొని వచ్చి పైన వెయిటింగ్ మా కోసం ఎప్పుడొస్తామా ఏంటా అని చెప్పేసి. ఇదిగోండి పైనుంచి కింద పొలాలు అవన్నీ ఉంటాయి. కొంచెం ఊరికి దూరంగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. మా నాన్న వాళ్ళ చిన్నప్పటి నుంచే ఉందట. కాకపోతే ఇప్పుడేంటంటే ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ఇగోండి అందరం కలిసి కింద రాధాకృష్ణుల ఫోటో అక్కడ విగ్రహాల దగ్గర ఒక గ్రూప్ ఫోటో దిగాము. చాలా హ్యాపీగా అనిపించింది. పాలు పొంగళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పైకెళ్దామని చెప్పేసంటే ఈ పిల్లలు ఇగోండి ఎక్కడ సీనరీ దొరికితే అక్కడ వాళ్ళు ఎంచక్కా ఫోటోలు దిగారు. మేడం గారేంటి ఈ బాటిల్స్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇవి ఇచ్చారండి. తీసుకొచ్చారు. అవన్నీ పంచారు. ఇగోండి మా అన్నయ్య మా వదిన, పిల్లలు వాళ్ళు ఇలాగనమాట. ఒక్కొక్కరుగా దర్శనం చేసుకొని బయటకొస్తూ ఉన్నారు. ఇదిగోండి పరమాన్నం అవన్నీ బయట పెడుతున్నారనమాట. ఇంక అందరూ అలా ఎదురుగా కూర్చొని వెయిటింగ్. మా కోసం దర్శనం అయిపోతే ఆ గ్రూప్ ఫోటో దిగేసి కిందకెళ్ళిపోయి భోజనం చేసేసి వెళ్ళిపోదాం అని. భోజనం అంటే వైట్ రైస్ ఇలా కర్రీస్ ఏం కాదు. ఇలాగ పులిహోర, దద్దోజనం ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నాం అందరం. ఇలా ఒక ఫోటో తీసుకొని కిందకెళ్తూ ఉన్నాం అనమాట. ఈలోగా మహేశ్వరక్క మనకు ఒక ఫోటో ముగ్గురికి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి చెర్రి, నేను, ఈశ్వరక్క ముగ్గురు దిగాం. కిందకి వచ్చిన తర్వాత నేను ఇక అయిపోయింది. ఇక బయలుదేరుతున్నాం అండి మేము. రిటర్న్ బయలుదేరాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.